ఒక రాజు ప్రేమ కోసం ఏకంగా ఒక నగరాన్నే కట్టేశాడు. అంతేకాదు, కవిత్వాన్ని తన శాసనంగా మార్చుకున్నాడు. ఎవరి కథ అంటారా? అదే కుతుబ్ షాహీ వంశంలో 5వ వాడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా కథ. అయితే ఇక్కడ అసలు విషయముంది. చరిత్రకారులు గోల్కొండ స్వర్ణయుగమని గొప్పగా చెప్పుకునే ఈ కాలానికి పునాది వేసింది ఎవరో తెలుసా? కేవలం ఒక కుర్రాడు. అవును, విన్నది నిజమే. ఆయన సింహాసనాన్ని ఎక్కినప్పుడు ఆయన వయసు జస్ట్ 14 ఇయర్స్. మరి ఇంత చిన్న వయసులో ఆయన అంత పెద్ద పాలకుడుగా ఎలా మారగలిగాడు? తన రాజ్యాన్ని అంత గొప్ప స్థాయికి ఎలా తీసుకెళ్లాడు? అసలు కుతుబ్ షాహీ వంశంలోనే గొప్ప పాలకులలో ఒకరిగా ఎలా నిల్చాడు? పదండి, ఈయన కథను లోతుగా చూద్దాం. సరే, ముందుగా తన పాలనకు పునాది వేయడానికి ఆయన ఉపయోగించిన సింపుల్ కానీ పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఆయన కేవలం సింహాసనానికి వారసుడిగా రాలేదు. కుతుబ్షాహీ పాలకులందరిలోకి ద గ్రేటెస్ట్ అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే అప్పటి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని ఏకం చేసిన మొట్టమొదటి సుల్తాన్ ఆయనే. ఆలోచించండి, రకరకాల సంస్కృతులు, భాషలు ఉన్న ప్రాంతాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. ఇది ఆయనకున్న రాజకీయ చతురతకు, ముందుచూపుకు ఒక పెద్ద నిదర్శనమన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? చాలా సింపుల్. రెండు విషయాలపై ఫోకస్ పెట్టాడు. 1, సమాజంలో శాంతి, స్థిరత్వం. 2, ఆర్థిక అభివృద్ధి. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడమే చరిత్రకారులు గోల్కొండ స్వర్ణయుగమని పిలుచుకునే అద్భుతమైన కాలాన్ని సృష్టించింది. రాజ్యంలో అంతా సెట్ అయ్యాక ఇక ఆయన తన కలల ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాడు. అదే ఒక సరికొత్త అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించడం. ప్రతి గొప్ప నగరానికి వెనక ఒక కథ ఉంటుంది కదా. మన హైదరాబాద్ కథైతే ఏకంగా ఒక ప్రేమ కథ. చిలం అనే గ్రామానికి చెందిన భాగమతి అనే అమ్మాయిపై ఆయనకున్న అంతులేని ప్రేమకు గుర్తుగా ఆమె గౌరవార్థం మొదట కట్టిన నగరమే భాగ్యనగరం. ఆ తర్వాత ఆమెకు హైదర్ మహల్ అనే బిరుదిచ్చారు. అప్పుడే ఆ నగరం పేరు కూడా భాగ్యనగరం నుంచి అధికారికంగా హైదరాబాద్గా మారింది. సో ఆ పేరు మార్పు వెనుక కూడా ఉన్నది ఆమెపై ఆయనకున్న ప్రేమే. ఆయన విజన్కి, ఆ స్పీడ్కి ఈ టైమ్లైన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడండి, 1591లో నగరానికి పునాది వేశారు. కేవలం ఒక్క ఏడాదిలో, అంటే 1592 కల్లా రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసేశారు. ఆ వెంటనే 1593లో జామా మసీద్ లాంటి ఐకానిక్ కట్టడాల నిర్మాణం మొదలుపెట్టారు. ఎంత ఫాస్ట్గా జరిగిందో కదా. ఆయన కేవలం ఇటుకలతో కట్టడాలు కట్టలేదు, ఒక కంప్లీట్ మోడర్న్ సిటీని డిజైన్ చేశారు. నగరానికి గుండెకాయలాంటి చార్మినార్, న్యాయం కోసం దాద్ మహల్, ప్రజల ఆరోగ్యం కోసం దారుల్ షిఫా హాస్పిటల్, నగరాన్ని కనెక్ట్ చేయడానికి మూసీ నదిపై వంతెన, ఇలా ఒక సంపూర్ణ నగరాన్ని ఊహించుకుని దాన్ని నిజం చేశారు. సరే, ఈ అద్భుతమైన నిర్మాణం వెనుక ఉన్న ఆర్కిటెక్ట్ని చూశాం. ఇప్పుడు ఆ ఆర్కిటెక్ట్ లోపల ఉన్న కళాకారుణ్ణి చూద్దాం. ఆయన ఒక కవిగా సంస్కృతిని ఎంత గొప్పగా ఆదరించాడో తెలుసుకుందాం. ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక పాలకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప కవి కూడా. ఉర్దూ, పర్షియన్ భాషల్లో కవిత్వం రాసేవాడు. ఆయన కలం పేరు మానీ. ఈ పేరుతో ఆయన ప్రేమ, విరహం గురించి ఎన్నో గజళ్లు రాశారు. ఆయన రచనలన్నింటినీ కలిపి కులియత్ ఏ కులీ అనే పుస్తకంగా వేశారు. రాజుగా టాలెంట్ని గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. లోకలైనా, ఫారెన్ అయినా ప్రతిభ ఎక్కడున్నా గౌరవించేవాడు. గణేశ పండితుడిని ప్రధాన పండితుడిగా, సారంగు తమ్మయ్యను ఆస్థాన కవిగా, రెవెన్యూ ఆఫీసర్గా నియమించారు. అంతేకాదు, ఇరాన్ నుంచి పండితులను, కళాకారులను పిలిపించి హైదరాబాద్ను ఒక కల్చరల్ హబ్గా, ఒక నిజమైన కాస్మోపాలిటన్ నగరంగా మార్చేశారు. అందుకే ప్రముఖ చరిత్రకారుడు హెచ్కే షేర్వాణి ఆయన పాలన గురించి మాట్లాడుతూ ఏ పీరియడ్ ఆఫ్ కల్చరల్ అప్లిఫ్ట్ అన్నారు. అంటే ఒక సాంస్కృతిక ఉన్నతి సాధించిన కాలం అని. ఇది ఆయన పాలన యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను ఒక్క మాటలో చెప్పేస్తుంది. అయితే ఇంత సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధిని కాపాడుకోవాలంటే బలమైన సైన్యం, తెలివైన దౌత్యం చాలా అవసరం గదా. మరి ఆయన తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడో చూద్దాం. ఆయన ఫారిన్ పాలసీలో 2 యాంగిల్స్ కనిపిస్తాయి. ఒకవైపు బీజాపూర్తో తన సోదరి పెళ్లి చేసి వాళ్లతో పొత్తు పెట్టుకున్నాడు. మరోవైపు విజయనగర రాజుల దాడులను తిప్పికొట్టడమే కాదు, కర్నూలు, గుంటూరు,
చివరికి వాళ్ళ రాజధాని పెనుకొండ వరకు జయించి తన రాజ్యాన్ని విస్తరించాడు. అంటే ఫ్రెండ్షిప్, వార్ఫేర్ రెండింటినీ బ్యాలెన్స్ చేశాడు. ఇక నార్త్లో ఉన్న మొఘల్లతో ఆయన సంబంధాలు కొంచెం కాంప్లికేటెడ్. అక్బర్ చక్రవర్తితో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అది గోల్కొండకు ఒక రకమైన సేఫ్టీ షీల్డ్లా పనిచేసింది. కాని 1605లో అక్బర్ చనిపోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయన కొడుకు జహంగీరు దూకుడు స్వభావం కలవాడు. అతని పాలసీల వల్ల గోల్కొండకు కొత్త టెన్షన్స్ మొదలయ్యాయి. అదే టైంలో గోల్కొండ తీరంలో ఒక కొత్త సందడి మొదలైంది. అదే యూరోపియన్ల రాక. 1605లో డచ్వాళ్లు మచిలీపట్నంలో ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1611లో బ్రిటిష్ వాళ్లు గ్లోబ్ అనే షిప్లో వచ్చారు. సుల్తాన్ పర్మిషన్తో వాళ్లు అక్కడ తమ మొదటి ట్రేడింగ్ పోస్ట్ను స్టార్ట్ చేశారు. ఇది మన దేశ చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కి నాంది పలికింది. ఇప్పటిదాకా మనం ఆయన పాలనలోనే రకరకాల అంశాలను చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఆయన లెగసీ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతోంది. అడ్మినిస్ట్రేషన్లో హైదరాబాద్ స్థాపన దగ్గర నుంచి మిలిటరీలో విజయాల వరకు, లిటరేచర్ నుంచి ట్రేడ్ వరకు, ఇది కేవలం ఒక రాజు అచీవ్మెంట్స్ లిస్టు కాదు. ఇది ఒక గోల్డెన్ ఏజ్కి పక్కా బ్లూ ప్రింట్. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో వదిలేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. అక్బర్ కాలంలో మొఘలులతో ఉన్న స్నేహం అతని తర్వాత కూడా కంటిన్యూ అయ్యుంటే, జహంగీర్ దూకుడుకు బదులుగా సపోర్ట్ దొరికి ఉంటే, అప్పుడు గోల్కొండ స్వర్ణయుగం బహుశా ఇంకో 100 ఏళ్లు కొనసాగేదేమో. దక్కన్ చరిత్రే పూర్తిగా వేరేలా ఉండేదేమో కదా.